వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. ఈరోజు వీడియోలో అయితే మనం మైన్క్రాఫ్ట్లో ఇది మైన్క్రాఫ్ట్ వేయండి. సో వీడి ఫామ్ అయితే కట్టబోతున్నాం అనమాట. సో ఇక లేచకున్న వీడియోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. అండ్ ఇంకా మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదనమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. నేను రెస్టారెంట్ తీసుకోవడం మర్చిపోయినా. ఇవే మైండ్ చేసుకొని వస్తా గ్యాస్. రెడ్స్టోన్ ఎందుకంటే మనం పిస్టన్స్ చేసుకుందాం అనమాట. ఓకే, సో చూడొచ్చు 3 స్టాక్స్ అయితే ఉంది నా దగ్గర. అండ్ డైమండ్స్ రెడ్స్టోన్ కోసం పోయినప్పుడు దొరికినాయి. లేండి ఒక్క సెకండ్. ఇక్కడైతే వీడ్ ఫామ్ రాబోతుంది గ్యాస్. ఇక్కడ నుంచి ఇటే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్ చేసుకోవాలన్నమాట. నేను డర్ట్ పెట్టుకొని ఎంత డర్ట్తో కవర్ చేసేసి నేను మైన్ చేసేస్తా గైస్. మనమైతే 8x8 ఏరియా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక సెకండ్ ఇటు స్ట్రేట్గా రావాలి. ఇప్పుడు ఇదికి మైన్ చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకే, మొత్తం అయితే మైన్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదికి ఇదంతా రావాలి. ఇప్పుడు వుడ్ పెట్టాలి. ఒక సెకండ్. ఇవి 8ఏనా? యప్ 8ఏ. సో 1 అరే ఇట్లా ప్లేస్ అయింది ఎందుకు వేసేది? అరే 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు అడిదిక్కు. సో ఇదికి కూడా 8 కేసు మీకు తెలిసింది. ఓకే, అండ్ ఇప్పుడు పైన వచ్చేసి 10 2 3 3. బ్రిడ్జింగ్ ప్రాక్టీస్ చేద్దాం చేసి. ఇక్కడ ఏముంది? చిచ్చి అయినా నేను ఆర్డర్ ఎక్కువ పెట్టేసాను. ఇవి 10. ఇది ఇంకోటి దేంతో రీప్లేస్ చేద్దాం? ఫస్ట్ దీన్ని డ్యూరబిలిటీ పెంచుకున్నాం. వాటర్ బకెట్ పైకి పంపించేసి తర్వాత టార్చ్ పెడదాం. ఇప్పుడు ఇది మైండ్ చేసి మంచిగా పెట్టుకుందాం. చూస్తే ఇట్లా అనిపిస్తుంది నాకు. ఇదిగో అదే. వావ్, ఇది వేసిన పిక్కలు వేస్తుంది. టార్చ్ లేదు ప్లేస్. ఓకే, ఇదైతే వేసేసాం అనమాట. సైడ్లోకి పెడుతున్నా అంటే బాల్ కనిపిస్తలేదు, అందుకే ఇది పెట్టేసి ఇప్పుడు ఇదంతా డర్ట్తో ఫిల్అప్ చేయాలి. ఓకే, డర్ట్ అయితే ప్లేస్ చేసాను అనమాట. ఇదంతా ఇప్పుడు ఎట్లా చేసేది? ఓకే, ఇదంతా ఇప్పుడు ఇట్లా చేసేద్దాం అనమాట. ఓకే, ఇప్పుడైతే లుక్ ఇలా ఉంది. అండ్ ఒక మిస్టేక్ అయితే వేసినాను నేను. ఇదైతే మధ్యలో డర్ట్ సీడ్స్ ప్లాన్ చేసేది లేదా. ఇవి 6 బ్లాక్స్ కాదు 8. నేను 6 పెట్టుకున్నాను అనమాట. ఇది టక్కన రిమూవ్ చేసేస్తా. ఓకే, టక్కన చేసేసి మిమ్మల్ని కలుస్తాం. ఓకే, అంత సెట్. ఇప్పుడు ఈ సీడ్స్ ప్లాంట్ చేయడమే లేటు. సీడ్స్ ప్లాంట్ చేసేసి అయిపోద్ది. నా సీడ్లు అన్నీ అయిపోయినాయి, బతికి అయిపోయాయి. సీడ్స్ అయిపోయినాయి కేసు. ఇంత కలెక్ట్ చేసినంత వేస్టేనా? అయిపోయింది. అండ్ గైస్, ఈలోపు నేను అయితే డిజైన్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. గ్లాస్ పెయిన్స్ అవన్నీ వేసుకున్నా. ఇదే నా తలనొప్పి. పెట్టేసి ఆర్డర్ చేయం బందికి ఆఫ్ చేసాను మళ్ళీ ఇట్లా నేను అయిపోయింది. బతికైపోయింది. మనకి విలేజర్ ఉంటుంది చూసారు గెస్ ఫామ్. అందుకే క్యారెట్లు ఎత్తుకొద్దాం పాండి. వచ్చేసాగే మోడల్ మనతో. అండ్ పైన డిజైన్ అయితే నేను ఆల్రెడీ చేసేసాను అనమాట. సో ఒకసారి నా పైన చూపిస్తా. ఒక్కటే సెకండ్ ఉంటుందో నాకు తెలుసు, కానీ నాకెంత అంటే డిజైన్కి రాదు. ఈడోడు సచ్చినోడు వచ్చిండు. షీలేది ఉషమ్మతోడు అయిపోయింది. నా షీల్ బతికి అయిపోయేటట్టు ఉంది. సో అదంతా చాలా కష్టపడే రూఫ్ కోసం అయితే. చంపిస్తున్నాను అంతే. మళ్ళీ వస్తాను రే సచ్చినోడా. సంకనాగిపోతావు. వచ్చిండు బతికేది. జంపు చూడొచ్చే. పైన అయితే నేను గ్లాస్ పెయిన్స్ అవన్నీ పెట్టేసి లోపల పడేద్దాం ఫస్ట్.
నా డైమెన్షన్ లోపలనే చాలు అజ్జ నువ్వు ఆవరా నా కొడక అవురా ఏ సావురా ఏంది చేస్తాడు సూపర్ మ్యాన్ తిరుగుతాడు దారా నువ్వు నేను దారా నా కొడక ఇక నువ్వు నేను తెలిసిపోవాలి దా ఏదా భయపడ్డావా ట్రైన్ వచ్చిందా చి అండ్ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు అయితే నేను ఎక్స్పీ ఫామ్ ఐరన్ ఫామ్ అట్లా వేద్దామని చూస్తున్నా ఒక్క సెకండ్ సో మీకు ఇంకా రూమ్ చూపిస్తానండి గైస్ ఇప్పుడు పైన రూమ్ చూపిస్తా ఇక్కడ ఈ బ్యారియర్స్లో ఇవన్నీ పెడతాను నేను బ్యారియర్స్ ఎందుకో మీకు తెలుసు ఇదైతే మనం చెస్ట్ ఏరియా వేసుకుంటా గైస్ నేను బాగుంది ఇక బయట నుంచి అంత ఉండదు కానీ లోపల బాగానే ఉంటుంది వుడ్ ఏరియా ఏందని చూస్తున్నారు గేస్ ఇదంతా రెస్ట్ ఉంది సో పైన కూడా కప్పేసాను అనమాట మొత్తం ఇంకా ఇదిక స్టోన్ మొత్తం అట్లా కావాలని పెట్టినా సో ఇది గేస్ వీడియో మీకు ఏమైతే నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి ఫస్ట్ ఇవన్నీ వేసుకుంటా ఇక అచ్చం భూతం తిరుగునాలే సో నెక్స్ట్ వీడియో మేము కలుస్తా అంతే బాయ్